ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ 2022 నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చింది చాట్ జీపీటీ. అప్పుడేమో ప్రతి ఒక్కరిమి అరే ఇదేం చేస్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. కానీ అదే ఏఐ ఈరోజు ఆటోమేటిక్గా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే చాలు అది ఆటోమేటిక్ గా వెబ్సైట్స్ ప్లస్ కోడ్ అంతా చేసేస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఏవైతే చేస్తున్నావో పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ద మీడియం అన్నమాట. అంటే మన మెషిన్ తో మాట్లాడి ఒక పని చేయిస్తాం. సో ఆ పని చేయించడానికి దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ జస్ట్ అ మీడియం. పైథాన్ కొంచెం స్లోగా ఉండొచ్చు, జావా కొంచెం ఫాస్ట్ గా ఉండొచ్చు. సో దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. సో ఈ డిఫరెన్సెస్ అన్నిటిని తీసి దెర్ విల్ బి అ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ విల్ బి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దిస్ విల్ అల్టిమేట్లీ బికమ్ అ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ లోనే, కాకపోతే అదేదో జస్ట్ నువ్వు ఇంగ్లీష్ లో హాయ్ హలో చెప్పుకున్నట్టు ఉండదు. దేర్ విల్ బి సాఫ్ట్వేర్ టర్మ్స్. అంటే అసలు ఏ ఫార్మాట్ లో మనం డేటాని పంపించాలి, జేసన్ ఏంటి, అసలు ఏ ఫార్మాట్ లో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లింక్ అవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి ఉంటది. అండ్ ఇన్ ఫ్యూచర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రీప్లేస్ అవుతుంది, కాకపోతే ద ఫండమెంటల్స్ అనేవి రీప్లేస్ అవ్వవు. సో ఒకవేళ నువ్వు ఈ టైంలో 2025 లో ఏ నేర్చుకోవట్లేదంటే చాలా వెనకబడిపోతావు. ఎందుకంటే మనకి టెక్నాలజీ కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఎవరైతే కంప్యూటర్స్ ని వాడుకోలేదో వాళ్ళు వెనకబడిపోయారు. సో అందుకే మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు అసలు వెనకబడకూడదు అని చెప్పేసి అసలు ఏఐ అంటే ఏంటి క్లారిటీగా చెప్పడానికి నేను ఈ రోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో అందుకే నాకు కావాల్సిందల్లా మీ సపోర్ట్. ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కింద కమెంట్ సెక్షన్ లో కూడా ఏఐ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఏఐ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్ లోనే వస్తుంది. డిజైనింగ్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, లేదా సేల్స్ అవ్వచ్చు, లేదా కోడింగ్ ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, లేదా ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా అంటే అది విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా, ఇంకా సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏఐ అనేది ఎంటర్ అయింది. సో ఇలాంటప్పుడు ఇక్కడ నీకు 2 పార్ట్స్ ఉంటాయి. అసలు నువ్వు ఏఐ అనేది నీ డే టు డే లైఫ్ లో చేస్తున్న పనుల్ని, ఆ పనుల్ని ఒక ఎఫిషియన్సీ పెంచడానికి నేర్చుకుంటున్నావా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏఐ టూల్స్ ని వాటిని యూజ్ చేసుకోవడం నేర్చుకొని నువ్వు డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని నీ వర్క్ ని ఎఫిషియన్సీ పెంచుకుందాం అనేసి నేర్చుకుంటున్నావా, లేదా నువ్వే ఈ ఏఐ మోడల్స్ అంటే నువ్వే ఒక ఏఐ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా అనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో. ఏఐ ఇంజనీర్ అవ్వాలంటే తేడా ఏంటి, ఏఐ టూల్స్ వాడాలంటే తేడా ఏంటి అనేది ఒకవేళ మీకు కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను క్లియర్ గా దాని మీద ఒక ఎంటైర్లీ సెపరేట్ వీడియో చేస్తాను. కానీ ఇన్ షార్ట్ చెప్పాలంటే నువ్వు ఒక ఏఐ ఇంజనీర్ అవుతే నువ్వు ఏఐ టూల్స్ ఏవైతే వాడతారో వాటిని నువ్వు డెవలప్ చేస్తావో ఫ్రమ్ స్క్రాచ్. నువ్వు ర్యాపర్స్ యూజ్ చేసుకుని దాని మీద బిల్డ్ చేయొచ్చు, కాకపోతే యూ విల్ బి బిల్డింగ్ ఏఐ మోడల్స్. అర్థమవుతుందా? ఇక్కడ ఇటువైపు వస్తేప్పటికి నువ్వు డే టు డే పనుల్నే ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని సింప్లిఫై చేస్తావు. దిస్ ఈజ్ నాట్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ. ఇదేదో నేను చాట్ జీపీటీని రోజు చేసేసుకొని కోడ్ రాసేస్తున్నా అంటే నువ్వు ఏ ఇంజనీర్ అయిపోవు. ఏ ఇంజనీర్ ఇస్ వెన్ యూ విల్ డెవలప్ దట్ చాట్ జీపీటీ. అర్థమవుతుందా? యాక్చువల్ చాట్ జీపీటీ, యాక్చువల్ మోడల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అవన్నీ నీకు డీప్ టెక్ మ్యాథమెటిక్స్ అవన్నీ అర్థమై ఉండాలి. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నీకు వెక్టర్ డేటాబేసెస్, ఎంబెడింగ్ మోడల్స్, ప్రతి ఒక్కటి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఏఐ ఇంజనీర్. అర్థమవుతుందా? సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరికంటే ఎవరైతే లాంగ్ టర్మ్ గోల్ ఏఐ ఇంజనీరే, కాకపోతే మనం స్టార్ట్ ఎలా చేయాలి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. అండ్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఏఐ టూల్స్ గురించి చూసుకొని చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా ఒకవేళ మీకు వీడియో కావాలి అంటే ఏఐ టూల్స్ అని చెప్పేసి కమెంట్ చేయండి, నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం దీని గురించి వచ్చేద్దాం. ఇవి ఏఐ ఇంజనీర్ అవ్వాలంటే నీకు ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తేప్పటికి రావాల్సింది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నువ్వు ఈ మిస్కన్సెప్షన్ లో ఉండకూడదు, ఇదేంటి నేను ఏఐ నేర్చుకుంటా కదా నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు, ఏఐ అనేది ఆటోమేటిక్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసి ఇచ్చేస్తుంది కదా అని చెప్పేసి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే దిస్ ఇస్ అ మిస్కన్సెప్షన్. ఇది మీరు మీ బ్రెయిన్ లో నుంచి తీసేయాలి. ఏ నేర్చుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది నేర్చుకోవాలి. వాట్ ఇన్క్లూడ్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవాలంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏం నేర్చుకోవాలంటే ఫండమెంటల్స్ లైక్ అసలు ఫంక్షన్ ఏంటి, డెసిషన్ మేకింగ్ ఏంటి, రికర్షన్ ఏంటి, ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయి, దీని తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏంటి, దీని తర్వాత ఇన్ జనరల్ గా నువ్వు నేర్చుకోవాల్సింది ఏపీఐస్. ఏపీఐస్ అంటే ఏంటి, ఇవి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే వస్తాయి. రెస్ట్ ఏపీఐస్ ఏంటి, అసలు జేసన్ ఫార్మాట్ డేటా ఏంటి, అసలు నువ్వు ఏపీఎస్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, చాట్ జీపీటీ ఏమైనా ఓపెన్ ఏపీఐస్ ఉంటే ఆ ఏపీఎస్ ని ఎలా వాడుకోవాలి, ఆ వాడుకొని నువ్వు ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి నీకు డౌట్ ఉంటుంది. ఏం లేదు, సింపుల్ గా చాట్ జీపీటీ ఏదైతే ఉందో దాంతో చాట్ చెయ్యి, దాంతో మాట్లాడి నువ్వు చెప్పు నేను ఇవన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నాను, స్వరూప్ అనే చెప్పినవి, నా రోడ్ మ్యాప్ ఏంటి, ఇవి కాకుండా ఇంకేమైనా నేర్చుకోవాలా అని చెప్పేసి కూడా చాట్ జీపీటీని అడుగు. నేను ఒక ఏ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు నా రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అనేది కూడా అడుగు. అర్థమవుతుందా? అండ్ నీకు క్లారిటీ వస్తుంది అసలు ఏంటి అని చెప్పేసి. నౌ దట్ యూ హ్యావ్ క్లియర్డ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్,
ఇప్పుడు నువ్వు దీన్ని అడ్వాన్స్ గా నేర్చుకోవాలి. సో దేర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్, లైక్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే NLP అంటారు దాన్ని, అండ్ కంప్యూటర్ విజన్. అండ్ దీనిలోనే చాలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి కూడా ఉంటాయి. AI రిలేటెడ్ కూడా కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు AI ని అడ్వాన్స్ చేసుకోవడానికి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసిన తర్వాత దానిలో కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. మోడల్స్ లైక్ టెన్సర్ఫ్లో, పైటార్చ్ వీటిని యూజ్ చేసి నువ్వు AI మోడల్స్ అనేవి బిల్డ్ చేయాలి. ఇవన్నీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, ఫస్ట్ నువ్వు ఒక్కొక్కటి పాయింట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళు. దీని తర్వాత నీకు కావాల్సింది మ్యాథమెటిక్స్. ఇక్కడ కూడా నీకు స్పెసిఫిక్ గా కావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ నేర్చుకో. ఎందుకు మ్యాథమెటిక్స్ అంటున్నా అంటే AI లో మీరు మోడల్స్ రాయాలి, అల్గరిథమ్స్ రాయాలి, అండ్ ఇవి రాస్తున్నప్పుడు మీకు చాలా మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎంబెడింగ్ మోడల్స్ కి ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే యూ షుడ్ నీడ్ దట్ బేసిక్ మ్యాథమెటిక్స్ అండర్స్టాండింగ్. అర్థమవుతుందా? ఇందులో మీరు అడ్వాన్స్ అయ్యి ఉండాలి, అప్పుడు కానీ మీకు రావు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, అల్గరిథమ్స్ ఏంటి, మోడల్స్ ఎలా ట్రైన్ అవుతాయి, అసలు ట్రైనింగ్ ఏంటి, టెస్టింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు అక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ సబ్జెక్ట్స్ అనమాట, పైథాన్, మ్యాథ్, మెషిన్ లెర్నింగ్. అండ్ ఇప్పుడు ఏవైతే నేను పైథాన్ ప్లస్ అలానే మీరు లైబ్రరీస్ నేర్చుకోవాలి ప్లస్ APIs నేర్చుకోవాలని చెప్పాను, ఇవి చేసేటప్పటికే మీకు ఆల్రెడీ ఇంటర్న్షిప్ లేదా జాబ్ రెడీ లెవెల్కి వెళ్ళిపోవాలి మీరు. అంటే ఒక బేసిక్ డేటా అనలిస్ట్ కానీ డేటా సైంటిస్ట్ లెవెల్ జాబ్ కి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అదే మన స్టెప్ 2 ఏంటంటే డేటా సైన్స్. అండ్ డేటా సైన్స్ ఈ ప్రోగ్రామింగ్ తో పాటు నువ్వు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ మీద కూడా నువ్వు ఫోకస్ అనేది చేయాలి. అండ్ దానికోసమే నేను ద బెస్ట్ ప్రోగ్రామ్ అంటే డేటా సైన్స్ నేర్చుకోవడానికి లాస్ట్ మంత్ ఒక ఎలీట్ ప్రోగ్రామ్ ఆఫ్ డేటా సైన్స్ బై ఓడెన్ స్కూల్ నేను ఒకటి చెప్పాను. అది లాస్ట్ మూమెంట్ లో చెప్పడం వల్ల చాలా మంది అసలు రిజిస్టర్ కూడా అవ్వలేకపోయారు, అసలు కాల్ బ్యాక్ కూడా చేసుకోలేకపోయారు. వాళ్ళ కోసం ఈ మంత్ కూడా ఎలీట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. అసలు ఇదేంటంటే డేటా సైన్స్ ఎలీట్ కోర్స్ బై ఓడెన్ స్కూల్. ఇది బ్యాక్ అయ్యి ఉంది బై స్విగ్గీ, ఫోన్ పే, న్యూవర్ రీటైల్, వెన్ అనలిటిక్స్, ఫోర్సియర్. వన్ ఆఫ్ ద ఓన్లీ కోర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ దట్ ఈస్ బ్యాక్డ్ బై 5 మేజర్ టెక్ కంపెనీస్. అంటే దీనిలో ఒకవేళ మీరు డేటా సైన్స్ అనేది కరెక్ట్ నేర్చుకుంటే అండ్ మీకు డైరెక్ట్ కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ డైరెక్ట్ లింక్ ఉన్నట్టే, ఇంకా ఎందుకంటే అంత పెద్ద కంపెనీస్ దీన్ని బ్యాక్ చేస్తున్నాయి కాబట్టి. అండ్ మెయిన్ ఫీచర్ ఆఫ్ ఓడెన్ స్కూల్ వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు హైరింగ్ స్ప్రింట్స్ ఉంటాయి. నువ్వు ఒకవేళ స్కిల్ రెడీ అనిపిస్తే నేను వీళ్ళు డైరెక్ట్ గా తీసుకొని ఇంటర్వ్యూ కాల్స్ అనేది సెటప్ చేపిస్తారు. అండ్ థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి మెంటర్షిప్. ఇక్కడ మీకు నాట్ జస్ట్ ఓన్లీ కోడింగ్ కాకుండా రెజ్యూమే ప్రిపేర్, డేటా అనలిటిక్స్, AI ప్రతి ఒక్క దాని మీద వీళ్ళు ఫోకస్ చేపిస్తారు. అండ్ ఇండస్ట్రీ రెడీ మెంటర్స్ వచ్చి మీకు ట్రైన్ అనేది చేపిస్తారు. మీకు ఇందులో 200+ అవర్స్ ఆఫ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇది ఒక 3 months ప్రోగ్రామ్ అనమాట. క్లాసెస్ అనేవి వీకెండ్ లో ఉంటాయి అండ్ వీక్ డేస్ లో డౌట్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నా కూడా మీరు ఈ కోర్స్ లో ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ, ప్రిఫరబుల్లీ విత్ మ్యాథ్ ఆర్ CS బ్యాక్గ్రౌండ్. మీకు ప్రయర్ గా ఏం కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఇక్కడ మీకు మొత్తం స్క్రాచ్ నుంచే ఉంటుంది. అండ్ ఇది ఎందుకు స్పెషల్ అంటే మనం ఓడెన్ స్కూల్లో చాలా మందితో పాడ్కాస్ట్ అనేవి చేస్తున్నాం అండ్ చాలా సక్సెస్ స్టోరీస్ కూడా చూస్తున్నాం. అండ్ అన్ని సక్సెస్ స్టోరీస్ చూసిన తర్వాత అండ్ నేను కూడా హానెస్ట్ గా చెప్పగలను, మీరు ఒకసారి ట్రస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, వెళ్ళి ఒక రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేయండి. వాళ్ళ అలమ్నీతో కూడా మీరు మాట్లాడొచ్చు అసలు ఎలా ఉంటుంది ఓడెన్ స్కూల్ది మొత్తం అని చెప్పేసి. లేదా మన ప్రీవియస్ పాడ్కాస్ట్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ ఐ బటన్ లో నేను ఇక్కడ పెడతాను. సో మీరు వెళ్ళి చూడండి, క్లియర్ గా అనలైజ్ చేయండి, రీసెర్చ్ చేయండి, మీరు మీ డెసిజన్ అనేది తీసుకోండి. అక్కడ రిజిస్టర్ అయితే మీరుకే వాళ్ళు కాల్ బ్యాక్ అనేది చేస్తారు. సో మిస్ చేసుకోవద్దు ఒకవేళ మీరు డేటా సైంటిస్ట్ ఇటువైపు వెళ్ళాలనుకుంటుంటే, బికాస్ ఇక్కడ చాలా లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. 3 months స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ప్లేస్మెంట్ సపోర్ట్ ప్రతి కూడా ఉంటుంది. ఇంకా మీరు మీ సైడ్ నుంచి రీసెర్చ్ చేసి మీరు మీ డెసిజన్ తీసుకోండి. మనం కంటిన్యూ చేసేద్దాం విత్ అవర్ రోడ్ మ్యాప్. ఇప్పుడు వచ్చేటప్పటికి డేటా సైన్స్. ఇప్పుడు ఏ నేర్చుకోవడానికి డేటా సైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ అనే కాన్సెప్ట్ మొత్తం అంతా కూడా డేటా మీదే బేస్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ నువ్వు డేటా బేస్ మొత్తం అన్ని కూడా నీకు ఫర్దర్ గా వస్తాయి. వెక్టర్ డేటా బేస్ ఇంకా ఫర్దర్ గా చాలా కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి ఏఐలో. బట్ దిస్ ఇస్ లైక్ అ ఫౌండేషన్. ఇక్కడ పైథాన్ లో మీరు పాండాస్, NumPy యూస్ చేసుకొని అసలు డేటాని ఎలా అనలైజ్ చేయాలి, డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అసలు డేటాతో ఎలా ఆడుకోవాలి, డేటాని కరెక్ట్ ఫార్మాట్ లో ఎలా పెట్టుకోవాలి అనేవన్నీ కూడా మీ క్లారిటీ. సో ఇదైన తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ గురించి నేర్చుకో. అండ్ ఇది వస్తేప్పటికి చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఇది మీకు చాలా టైం పడుతుంది. అఫ్ కోర్స్ ఏదో ఇక్కడ నేను ఏదో పైప్ అని చెప్పేసేటట్టు కాదు. మీరు ఇన్ డెప్త్ గా AI, ChatGPT వీటితో వాడుకొని మొత్తం అంతా రోడ్ మ్యాప్ అనేది తీసి మీరు నేర్చుకోవాలి. బట్ ఓవరాల్ గా పైప్ అయిన బేసిక్స్ ఏవైతే ఉంటాయో బేసిక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెషిన్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే మెషినే బేసిస్ ఆన్ సమ్ అల్గోరిథమ్స్, బేసిస్ ఆన్ సమ్ డేటా అవంతలు అవే కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోగలవి. సో మెషిన్ లెర్నింగ్ అంటే అది. సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ లో 2-3 types ఆఫ్ లెర్నింగ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వస్తేప్పటికి సూపర్వైజ్డ్, ఎందులో అయితే లేబుల్డ్ డేటా బేసిస్ మీద మనం ట్రైన్ చేపిస్తాం. నెక్స్ట్ వస్తేప్పటికి అన్సూపర్వైజ్డ్, ఎక్కడైతే మనం అన్లేబుల్డ్ డేటా మీద మనం ట్రైన్ చేపిస్తాం. నెక్స్ట్ వస్తేప్పటికి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, అంటే ఆల్రెడీ ఉన్న డేటా బేసిస్ మీద ఆల్రెడీ మనం డైరెక్ట్ గా మనం ట్రైన్ చేయించేస్తాం అనమాట, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఇవేవైతే ఉన్నాయో లెర్నింగ్ కాన్సెప్ట్స్.
దీని తర్వాత ఇందులో యాక్చువల్ టాపిక్స్ అండ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి, లైక్ లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, ఏ మీన్స్ క్లస్టరింగ్ అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. దీంతో మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఏదో ఓన్ గా చేయాలంటే కష్టం. అందుకే ఒక గైడెడ్ పాత్ ఒకవేళ మీకు ఉంటే మీకు చాలా బెనిఫిట్ అనేది అవుతుంది. లేదా ఒక సీనియర్ గైడెన్స్ అయినా కూడా మీకు ఉండాల్సిందే. లేకపోతే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లేకుండా మేము జస్ట్ థియరీ చదువుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. మెషిన్ లెర్నింగ్ లో నెక్స్ట్ స్టెప్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ లో న్యూరల్ నెట్వర్క్స్ అనే మోడల్స్ యూజ్ చేస్తాం. మన మనిషి బ్రెయిన్ లో ఎలాగైతే న్యూరల్ లింక్స్ అన్ని ఉంటాయో అలానే ఒక మోడల్ అనేది న్యూరల్ నెట్వర్క్ బేసిస్ మీద పనిచేస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే సింపుల్ గా మీరు న్యూరాన్స్, లేయర్స్, అసలు ఈ కాన్సెప్ట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేవి మీరు నేర్చుకొని దాంతో స్టార్ట్ చేయాలి. అండ్ డీప్ లెర్నింగ్ చూసుకుంటే చాలా రిసోర్సెస్ లైక్ టెన్సర్ఫ్లో, పైటార్చ్ లైబ్రరీస్ యూజ్ చేసి సింపుల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి, నేర్చుకోండి. ఇవైంది డీప్ లెర్నింగ్ బేస్. అండ్ దీని తర్వాత మీరు ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తో స్టార్ట్ చేయండి. మీరు థియరీ ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లేకపోతే మీరు వెనకబడిపోతారు. అసలు మీకు ఏం అర్థమవుతుందో మీరు మర్చిపోతారు. చేసినవంతా కూడా మీరు చూపించుకోవడానికి ఏం ఉండదు. సో ఇక్కడ వరకు మీరు జస్ట్ ఒక బేసిక్స్ అంటే ఒక పైన మీరు ఒక టీ స్ట్రక్చర్ లో చూసుకుంటే ఏని ఆ పైన మొత్తం టీ ఏదైతే ఉంటుందో అంటే ఇవన్నీ అండర్స్టాండింగ్ ఉంటే నేను ఏలోకి వెళ్ళొచ్చు అనేవి నువ్వు నేర్చుకున్నావు. ఇంకా ఏ లోపలికి వెళ్ళలేదు. నువ్వు ఏ లోపలికి వెళ్ళాలంటే న్యూరల్ నెట్వర్క్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో డీప్ లెర్నింగ్, నెక్స్ట్ ఏవైతే మషిన్ లెర్నింగ్ లో ఈ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్ లెర్నింగ్స్ ఉన్నాయో, నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లో మనకి ఏవైతే బేసిక్స్ ఉన్నాయో, డేటా సైన్స్ లో మనకి ఏవైతే డేటాబేస్, అనలిటిక్స్, లైబ్రరీస్ ఇవన్నీ యూస్ చేసుకొని ఏపీఐస్ ని అర్థం చేసుకొని నువ్వు యాక్చువల్ గా అసలు ఎంబెడింగ్స్ ఎలా వర్క్ అవుతాయి, వెక్టర్ డేటాబేసెస్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఇక్కడ పారామీటర్స్ అంటే ఏంటి, అసలు ఎలా మనం ఏదైనా ఒక రెస్పాన్స్, ఏదైనా ఒక మెసేజ్ పెట్టినప్పుడు అవి మనకి అవుట్పుట్ ఎలా ఇస్తాయి అనేవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావు, యాక్చువల్ బిల్డ్ చేయగలవు, ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయగలవో అప్పుడే నువ్వు ఏ ఇంజనీర్ అవుతావు. కాకపోతే యాజ్ అ ఫ్రెషర్ గా అవ్వడం కష్టం. సో అందుకే యూ హ్యావ్ టు ఫస్ట్ బికమ్ అ డేటా సైంటిస్ట్, అక్కడ నుంచి ఎంఎల్, డీప్ లెర్నింగ్, దాని తర్వాత ఎన్ఎల్పి, దాని తర్వాత నువ్వు ఏ ఇంజనీర్ కి మెల్లిగా వెళ్తావు. దిస్ ఇస్ లైక్ అ రోడ్ మ్యాప్, క్లియర్ కట్. ఒకవేళ నువ్వు డేటా సైంటిస్ట్ కూడా అవ్వలేకపోతున్నావు అంటే యాజ్ అ బిగినర్ గా యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ డేటా అనలిటిక్స్ ఆల్సో. కాకపోతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ స్పామ్ డిటెక్షన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, సెంటిమెంట్ అనాలిసిస్, ఇటువంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేయాలి. డేటా సెట్స్ అన్ని కూడా క్యాగిల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడ మీకు దొరుకుతాయి. మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా గిట్ హబ్ లో పెట్టుకోండి. యాజ్ అ పోర్ట్ఫోలియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్కడైనా మీరు యాజ్ అ డేటా అనలిస్ట్ కానీ డేటా సైంటిస్ట్ రోల్ అనుకోవచ్చు. బిగినర్ లేదా అసోసియేట్ రోల్స్ కి మీరు అప్లై చేస్తున్నప్పుడు, ఒక ఇంటర్న్ జాబ్ కి అప్లై చేస్తున్నప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఒక ఏ ఇంజనీర్ కి చాలా డిమాండ్ ఉంది. కాకపోతే ఏ ఇంజనీర్ అవ్వాలన్నా కూడా చాలా ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఏదో వెబ్ డెవలప్మెంట్ లాగా HTML చేస్తే అంటే అవ్వదు. అండ్ ఇవి చేసిన తర్వాత, ఈ బేసిక్ ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వెళ్ళాలి టువర్డ్స్ AI టూల్స్ అండ్ APIs గురించి ఇంకా డెప్త్ గా మీరు నేర్చుకోవాలి. AI టూల్స్ అండ్ API అంటే AI టూల్స్ లో లైక్ గూగుల్ AI, ఓపెన్ AI, GPT మోడల్స్ అండ్ మైక్రోసాఫ్ట్ Azure AI లాంటి ప్లాట్ఫామ్స్ మీకు AI నేర్చుకోవడానికి చాలా రిసోర్సెస్ అనేవి అవే ప్రొవైడ్ చేపిస్తాయి, ప్లస్ టూల్స్ కూడా ప్రొవైడ్ చేపిస్తాయి. ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకుంటే కాంప్లెక్స్ AI అప్లికేషన్స్ బిల్డ్ చేయడంలో కూడా సింపుల్ అయిపోతుంది. కాకపోతే ఇదంతా కష్టమే. సింపుల్ అన్నా కానీ కష్టమే. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం కష్టం. కాకపోతే డిజర్వ్ సాలరీస్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి ఇక్కడ కూడా. సో AI కి సంబంధించి ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా పాపులర్ టూల్స్ అన్ని నేను ఇప్పుడు లిస్ట్ డౌన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేప్పటికి టెన్సర్ఫ్లో, పైటార్చ్, ఇవన్నీ దేనికి ఒక మోడల్ బిల్డ్ చేయడం కోసం. సెకండ్ వచ్చేప్పటికి సైకిట్ లెర్న్, ఇక్కడ మీకు ML బిగినర్స్ కోసం, అంటే మెషిన్ లెర్నింగ్ బిగినర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి గూగుల్ కొలాబ్, ఇది ఒక ఫ్రీ GPU సపోర్ట్ తో ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. దీంట్లో మీరు ఏమైనా మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ చేయాలి, టెస్టింగ్ చేయాలంటే ఫ్రీ టూల్ అనమాట, మీకు మెషిన్ లెర్నింగ్ లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా రాసి ఉంచాను టు ప్రాక్టీస్. అవి వచ్చేప్పటికి కాగిల్, హగ్గింగ్ ఫేస్ అండ్ లాస్ట్ వచ్చేప్పటికి గిట్ హబ్. దాంట్లో మీరు మీ కోడ్ ని హోస్ట్ చేసి మీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటారు. సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ డేటా సైన్స్ ఇది అని చెప్పి సర్టిఫికేట్లు పెట్టుకుంటారు, కానీ లాస్ట్ స్కిల్స్ తెచ్చుకోరు. సో మీరు స్కిల్స్ ఇంపార్టెంట్. మీరు బిల్డ్ చేస్తున్నారా లేదా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయగలరా లేదా అనేది ఇంపార్టెంట్. అది మీరు బిల్డ్ చేసుకోండి. సో ఫైనల్ గా AI నేర్చుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనే దానికంటే మీరు ఎవ్రీడే సంథింగ్ ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారా లేదా, AI నేర్చుకోవడానికి మీరు ఆ మైండ్ సెట్ ని మార్చుతున్నారా లేదా, మీరు ఏదైతే ఆ మ్యాథమెటిక్స్ అనేది మొత్తం అంతా మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ కూర్చొని చేయగలుగుతున్నారా లేదా, అల్గోరిథమ్స్ అనేవి రాయగలుగుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అవర్స్ డైలీ పెడుతూ ఉంటే అది చాలు, మీకు ఈవెన్చువల్లీ ప్రోగ్రెస్ చూపిస్తుంది. అండ్ నేర్చుకోవడానికి యూ హ్యావ్ AI టూల్స్, యూ హ్యావ్ రిసోర్సెస్. ఐ హావ్ ఆల్సో టోల్డ్ సమ్ రిసోర్సెస్. మీరు డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారంటే, ఆ ప్రాసెస్ మీరు స్లో అవ్వకూడదంటే ఐ హావ్ సజెస్టెడ్ అ కోర్స్ బై ఓడిన్ స్కూల్, డేటా సైన్స్ ఎలీట్ ప్రోగ్రామ్. అది కూడా మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేసి అర్థం చేసుకోండి AI రిలేటెడ్ ఏం నేర్పిస్తారని చెప్పి. నెక్స్ట్ కమ్యూనిటీస్ లో జాయిన్ అవ్వండి. AI రిలేటెడ్ చాలా కమ్యూనిటీస్ ఉంటాయి, డిస్కార్డ్ గ్రూప్స్ ఉంటాయి, లేదా AI రిలేటెడ్ రీసెర్చ్ పేపర్స్, వాట్సాప్ కమ్యూనిటీస్ ఉండొచ్చు, లేదా AI ఫారమ్స్ ఉంటాయి, రెడిట్ కమ్యూనిటీస్ లో పార్టిసిపేట్ చేయండి. అండ్ అర్థం చేసుకోండి, AI రిలేటెడ్ ఈవెంట్స్ కి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. అక్కడ వెళ్ళి ఆ జనాలతో కనెక్ట్ అయితే మీరు ఈవెన్చువల్లీ మీరు నేర్చుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ నెట్వర్కింగ్ కూడా పెంచుకుంటూ ఉంటే అప్పుడు మీకు ఈవెన్చువల్ గా హెల్ప్ అవుతుంది. లేదు మీరు గుడ్డిగా నేర్చుకుంటూ ఉంటా నాకు జాబ్ వచ్చేయాలంటే రాదు.
నెట్వర్క్ కూడా చేసుకోవాలి, అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి AI అనేది రోజుకి అప్గ్రేడ్ అవుతా ఉంది. ఈ రోజు ఈ కాన్సెప్ట్ అంటే రేపు ఆ కాన్సెప్ట్ కంటే డబుల్ అవ్వచ్చు, కాన్సెప్ట్ అసలు వ్యాలిడ్ అవ్వకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాకపోతే AI రిలేటెడ్ మీకు ఎవ్రీడే లేటెస్ట్ న్యూస్ అనేది మీరు చూస్తూ ఉండాలి, అప్డేటెడ్ గా ఉండాలి. పేపర్స్, రీసెర్చ్ ఆర్టికల్స్, న్యూస్ పోర్టల్స్ అండ్ బ్లాగ్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. లాస్ట్ గా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి మీరు బిల్డ్ చేయండి. ఏదో జస్ట్ థియరీ చదువుకుంటూ ఉంటే మీకు థియరీ ఎప్పటికప్పుడు పోతుంది మైండ్లో నుంచి. అదే మీరు ప్రాక్టికల్గా కూడా బిల్డ్ చేస్తూ వెళ్తే అది మీకు ఎప్పటికీ కూడా హెల్ప్ చేస్తుంది, మీ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేస్తుంది. అండ్ నెట్వర్క్ అవ్వండి, టీమ్గా బిల్డ్ చేయండి. ఏ ప్రాజెక్ట్స్, ఏ హ్యాకథాన్స్ వీటిలో పార్టిసిపేట్ చేయండి. సో ఇలా మీరు నేర్చుకుంటే ఒక అల్టిమేట్ AI ఇంజనీర్ అనేది అవ్వగలరు. అల్టిమేట్గా యూ విల్ బీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ టెక్నాలజీ. యూ కెనాట్ బి రీప్లేస్డ్ బై ఎనీవన్, రైట్? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్స్ అనిపిస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియోని లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకొని వాచ్ అంటిల్ ద ఎండ్ అని చెప్పేసి కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారో నాకు కూడా తెలియాలి కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.